హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు లైక్ $0 to $10,000 ఛాలెంజ్లో సెకండ్ పార్ట్ అనమాట. సో మేబీ ఏంటంటే మీరు కనుక ఈ వీడియోలో చెప్పే డిస్కౌంట్ రోల్స్ కనుక అన్నీ కనుక మీరు గ్రీన్ చేయగలిగితే, లైక్ నేను ఇప్పుడు ఏదైతే ఒక 3 to 4 ప్రాజెక్ట్స్ చెప్తానో ఆ 3 to 4 ప్రాజెక్ట్స్లో నేను ఏవైతే రోల్స్ చెప్పానో ఆ రోల్స్ అన్నిటిని మీరు కనుక గ్రాప్ చేసుకోగలిగితే మీకు $0 to $10,000 ఛాలెంజ్ ఏంటంటే ఈ వీడియోతోనే అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ వీడియోతోనే లాస్ట్ అని చెప్పట్లేదు. మీకు ఒకవేళ గ్రీన్ చేయగలిగితే అయిపోతుందని చెప్తున్నాను. సో నేనైతే ఇక్కడైతే స్టాప్ చేయను. ఇంకా లైక్ వేరేవి ఆపర్చునిటీస్ ఉన్నా కానీ, లేదంటే టోకెన్స్ సేల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తాను లైక్ $0 to $10,000 ఛాలెంజ్లో. సో అదనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు తెలిసి ఉండొచ్చు, లైక్ చాలా డిస్కౌంట్స్లో రోల్స్ అనేవి ఉంటాయి. మీరు అన్ని డిస్కౌంట్స్లో రోల్స్ని గ్రీన్ చేయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డిస్కౌంట్స్లో మీరు రోల్స్ గ్రీన్ చేయడం వల్ల లాస్ట్కి మీకు రివార్డ్ అయితే రాదు. ఇప్పుడు నేనైతే 3 to 4 డిస్కౌంట్స్ చెప్తున్నాను. అందులో మీకు లైక్ కన్ఫర్మ్డ్ రివార్డ్స్ ఉంటాయి. 99.99% అయితే మీకు పక్కా రివార్డ్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను ఏదైతే రోల్స్ చెప్తున్నానో ఆ రోల్స్ కనుక మీరు గ్రాప్ చేసుకోగలిగితే మినిమం అయితే $1,000 పైన అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పేది మినిమం రివార్డ్, అది ఇంకా లీస్ట్ రివార్డ్ అనమాట. $1,000 పైనే ఉంటుంది లైక్ ఏ రోల్కైనా కానీ రివార్డ్ అనేది. సో మీరైతే రోల్స్ అయితే గ్రాప్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ లైక్ మనీ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే లైక్ రోల్ వచ్చే వరకు మేము గ్రీన్ చేస్తాము అనుకుంటారో వాళ్ళే స్టార్ట్ చేయండి. కానీ సగంలో మాకు రోల్ రాలేదని మేము డిసప్పాయింట్మెంట్ అవుతాము, ఆపేస్తాము, లేదంటే రోజుకి 2 గంటలు మేము డిస్కౌంట్ గ్రీనింగ్ చేస్తాము, తర్వాత మాకు టైం లేదనుకునే వాళ్ళు అసలు మీరు స్టార్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కువ టైం పెడితేనే మీకు లైక్ ఏంటంటే డిస్కౌంట్ రోల్స్ అనేది మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. కానీ మీరు ఏదో జస్ట్ ఒక రోజుకి ఒక గంటనో, లేదంటే వారానికి వచ్చేసి 1-2 గంటలు మీరు లైక్ డిస్కౌంట్ రోల్స్ అనేది గ్రీన్ చేస్తే మీకు లాస్ట్కి రివార్డ్ అయితే రాదు. తర్వాత అయితే నన్ను అయితే బ్లేమ్ చేయొద్దు. సో నేను అందుకని ముందే చెప్తున్నాను, డిస్కౌంట్ రోల్స్ అనేది అందరికీ రావు. తక్కువ మెంబర్స్కి ఎందుకు వస్తాయి అంటే అది ఎవరైతే ఎక్కువ టైం అనేది ఇట్లా డిస్కౌంట్స్లో పెడతారో వాళ్ళకి ఎక్కువ మనీ ఇస్తారు, లైక్ ఎక్కువ రోల్స్ ఇస్తారు. రోల్స్ ఇచ్చినప్పుడు మంచి మంచి రోల్స్ ఉన్నప్పుడు మంచిగానే మనకి రివార్డ్స్ అయితే వస్తుంది. సో అదనమాట. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి బౌండ్లెస్ డిస్కౌంట్. సో ఈ బౌండ్లెస్ డిస్కౌంట్లో మీకు ఇక్కడ కన్ఫర్మ్ రివార్డ్ నేను ఏవైతే 3 to 4 చెప్తున్నానో వీటన్నిటిలో మీకు 99.99% కన్ఫర్మ్ రివార్డ్ అనమాట. ఇంకా సో ఇక్కడ మీకు ఎట్లా రోల్ అనేది గ్రాప్ చేయాలో చెప్తాను. అండ్ మీకు ఆల్రెడీ నేను పారోస్ డిస్కౌంట్లో చెప్పాను ఎట్లా రోల్ అనేది గ్రాప్ చేయాలి ఏ డిస్కౌంట్లో అయినా కానీ. అక్కడ ఏదైతే చెప్పానో అదే ఇక్కడ మీకు ఈ 3 to 4 డిస్కౌంట్స్కి సేమ్ అప్లై అయ్యింది. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్తాను. సో ఇక్కడ బేసిక్గా మీకు ఏంటంటే ఇక్కడ మీకు హౌ టు కాంట్రిబ్యూట్లోకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి బౌండ్లెస్లో 2 రూల్స్ అయితే ఉన్నాయి, బేబీ బెర్రీ అండ్ ప్రూవెన్ బెర్రీ. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బేబీ బెర్రీ అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ప్రూవెన్ బెర్రీ. అంటే బేబీ బెర్రీకి అడ్వాన్స్డ్ లెవెల్ ఈ ప్రూవెన్ బెర్రీ అనమాట. సో ఈ 2 రోల్స్ని కనుక మీరు గ్రాప్ చేసుకోగలిగితే మీకు మంచి రివార్డ్ వస్తుంది. ఆ 2 రోల్స్ని మీరు ఎట్లా గ్రాప్ చేసుకోవాలి అంటే మీ ఇక్కడ బేసిక్గా అప్పుడప్పుడు వీళ్ళు బెర్రీ క్విజ్ అనేది పెడుతూ ఉంటారు. సో ఈ బెర్రీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల క్విజ్ టైంకి మీరు కరెక్ట్గా అటెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ కానీ 20 క్వశ్చన్స్ కానీ అట్లా వీళ్ళు లైక్ మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళు అయితే అడుగుతారు. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు టోటల్ ప్లేయర్స్ లాస్ట్ రౌండ్లో 493 ప్లేయర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ మీకు లైక్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ టాప్ 3 కానీ టాప్ 5 కానీ వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం టాప్ 3 మెంబర్స్కే వాళ్ళు రివార్డ్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ టాప్ 5 మెంబర్స్కి రివార్డ్ కనుక ఉంటే వాళ్ళు ముందే చెప్తారు. సో ఆ టాప్ 5 మెంబర్స్ ఎవరు అంటే క్విజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి మంచిగా వీళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేశారు సో వాళ్ళే అనమాట. అండ్ మీకు ఇక్కడ మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు అండ్ మల్టిపుల్ MCQలు అనమాట. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు కనుక అండ్ ఫాస్ట్ కూడా సెలెక్ట్ చేయాలి. ఫాస్ట్ అంటే మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్గా మీకు లైక్ ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఇట్లా మీకు పాయింట్స్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు. టాప్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డిస్కౌంట్ రోల్స్ అయితే లైక్ టాప్ 3 మెంబర్స్కి అట్లయితే డిస్కౌంట్ రోల్స్ అయితే ఉంటాయి. సో అదే. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మీ ఇక్కడ ఈ బెర్రీ బ్యాంటర్ ఉంది కదా, ఈ బెర్రీ బ్యాంటర్లోకి వచ్చేసి ఒకవేళ అక్కడ కనుక మీరు ఏదైతే గ్రీనింగ్లో లైక్ క్విజ్లో కనుక మీరు మిస్ అయితే రోల్ ఇక్కడ కూడా మీరు గ్రీన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి జస్ట్ ఏంటంటే వీళ్ళకి చాట్ చేస్తూ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు రోల్స్ గురించి అడిగినా ఇంకోటి క్వశ్చన్ అడిగినా కానీ ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినా కానీ వాళ్ళకైతే మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే సో మీరు ఇట్లా మెసేజెస్ అనేది పుష్ చేయడం వల్ల కూడా మీకు ఎక్కువ మెసేజ్లు పెట్టడం కానీ. అండ్ తర్వాత వచ్చేసి ఈ మెసేజ్లు ఒకటే కాదు, మీరు వాళ్ళ గురించి ట్విట్టర్లో కూడా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒకటి అంటే ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారు కదా బౌండ్లెస్ గురించి. అట్లా పోస్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే పోస్ట్ని తీసుకొని వచ్చి అట్లీస్ట్ కొన్ని చేంజెస్ చేసి
లైక్ డిఫరెంట్గా దాన్ని మీ ఓన్ వర్డ్స్లో కానీ అట్లా రాసి పోస్ట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇట్లా పోస్టులు పెట్టడం వల్ల కూడా కొంచెం ఫాస్ట్గా వస్తుంది. మీరు ఇక్కడ చాటింగ్ ఒకటే కాదు, అట్లా కొంచెం పోస్టులు కూడా పెడుతుంటే ఇంకా ఫాస్ట్గా అనేది మీకు రోల్ అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం రియాలో డిస్కౌంట్ ఒకటి చెప్పాం కదా, సో రియాలో డిస్కౌంట్లో కూడా మీరైతే ట్రై చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రియాలో డిస్కౌంట్లో వచ్చేసి. సో మీరు కనుక లైక్ ఎర్లీగా ఉండి డిస్కౌంట్ రోల్ అనేది గ్రీన్ చేస్తే మీకు మంచి యూజ్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు. తర్వాత వీళ్ళు మంచిగా లైక్ ఏంటంటే అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా మంది వస్తారు. సో మీరు ముందు నుంచే యాక్టివ్గా ఉండి ఇందులో రోల్ కనుక గ్రాప్ చేసుకోగలిగితే మంచిది. ఎందుకంటే 20 million ఫండింగ్ ఏమో ఉంది ఈ ప్రాజెక్ట్కి. సో అదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సెంటియంట్ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ నేను కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాను అండ్ మీకు గెలాక్సీ టాస్క్లు కూడా చేయమని చెప్తున్నాను. సో ఆ గెలాక్సీ టాస్క్లు కూడా మీరు అన్ని టాస్క్లు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ మీకు మల్టీప్లేయర్ అనేది యాడ్ అవుతుంది అండ్ మీకు మంచిగా లైక్ రోల్స్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు జనరల్లో మీరు చాటింగ్ అనేది చేయాలన్నమాట. ఇట్లా నార్మల్గా వచ్చేసి మీకు ఎవరన్నా వచ్చి రోల్స్ గురించి అడిగినా కానీ ఇంకోటి అడిగినా కానీ, లేదంటే మీరు ఏదన్నా మూవీస్ గురించి డిస్కషన్ అయినా చేసుకోవచ్చు. అదే మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్ కనుక ఉండి అట్లా అయితే మీరు మూవీస్ గురించి కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ లైక్ ఏంటంటే మనకి రీజనల్ ఛానల్స్ కూడా ఉంటాయి. సో ఆ రీజనల్ ఛానల్స్లోకి వెళ్ళి మీరు కావాలంటే మన నేటివ్ లాంగ్వేజ్లో కూడా అయినా మాట్లాడుకోవచ్చు మీరు. సో అది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు రోల్స్ హబ్ అని ఉంది కదా, ఈ రోల్స్ హబ్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు లైక్ 3 రోల్స్ అనేది ఉంటాయి. 3 రోల్స్ ఏమంటే అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎర్లీ ఏజే రోల్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ ఏజే అని ఒకటి ఉంటుంది. అండ్ సెంటియంట్ ఏజే. ఇవన్నీ మీకు చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఓజీ రోల్స్ లానే. ఇక్కడ ఎర్లీ ఏజే అంటే ఆ ఓజీ రోల్లో ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఈ అడ్వాన్స్డ్ ఏజే అంటే ఓజీ రోల్లో సెకండ్ స్టెప్. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి సెంటియంట్ ఏజే అనేది మీకు లాస్ట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ మీకు ఈ స్టెప్స్ అన్ని లైక్ ఓజీ రోల్స్ ఎట్లా మీరు గ్రాప్ చేయాలి అంటే ఇక్కడ మీకు 4 టైప్స్ అనేవి ఉంటాయి. 4 కేటగిరీస్గా వీళ్ళు లైక్ డివైడ్ అయితే చేశారు. ఆర్టిస్ట్ ఫస్ట్ వచ్చేసి ఆర్టిస్ట్ అంటే ఎవరంటే లైక్ వీళ్ళ గురించి డ్రాయింగ్లు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా, ఆర్ట్స్ అనేది చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఈ ఆర్టిస్ట్ రోల్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత బిల్డర్ రోల్ అంటే వీళ్ళు ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వీళ్ళ సెంటియంట్ ఎకో సిస్టమ్లో ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బిల్డర్ రోల్. తర్వాత వచ్చేసి ఎడ్యుకేటర్ రోల్ ఉంది కదా. ఎడ్యుకేటర్ రోల్ అంటే ఏం లేదు, మీరు ఒకవేళ ట్విట్టర్లో వీళ్ళ గురించి ట్వీట్లు పెడుతున్నా కానీ అట్లా మీకు అది లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా, వాళ్ళని లైక్ ట్విట్టర్లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నట్టు. సో అందుకని మీకు ఇది ఎడ్యుకేటర్ వస్తుంది ఒకవేళ మీరు అట్లా ట్విట్టర్లో అట్లా పోస్టులు పెడుతుంటే. సో తర్వాత ఇది వచ్చేసి హెల్పర్ అంటే ఏం లేదు, మీకు ట్విట్టర్లో లైక్ డిస్కార్డ్లో జనరల్ చాట్లోకి వెళ్ళి చాట్ చేస్తూ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు హెల్పర్ రోల్ వస్తుంది. సో ఇట్లా మీకు ఈ 4 కేటగిరీస్లో ఏదో కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు హెల్పర్గా ఉంటారా, ఎడ్యుకేటర్గా ఉంటారా, ఆర్టిస్ట్గా ఉంటారా. మీకు కావాలంటే 4 కూడా ఉండొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఏంటంటే ఇప్పుడు హెల్పర్ తీసుకున్నాము. ఈ హెల్పర్ అంటే ఏంటంటే మీరు డిస్కౌంట్లో గ్రీన్ చేయడం, నార్మల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్లు చెప్పడం కానీ ఇట్లా. ఈ హెల్పర్ రోల్లో మీకు ఏమవుతుందంటే 3 లెవెల్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ లెవెల్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కరు ఫస్ట్ లెవెల్లోనే ఉంటారు. సో తర్వాత వచ్చేసి లెవెల్ 2, లెవెల్ 3 రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యాక మీకు నెక్స్ట్ లెవెల్ ఎర్లీ ఏజే, తర్వాత లెవెల్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఏజే, తర్వాత వచ్చేసి సెంటియంట్ ఏజే. ఈ 4లో ఏదో ఒక దాంట్లో మీరు లెవెల్ 3 ఉండాలి. లెవెల్ 3 ఉన్నాక లెవెల్ 3 ఉన్నాక మీరు తర్వాత ఎర్లీ ఏజేకి అయితే అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే వాళ్ళైతే మీకు అయితే అప్రూవల్ అయితే ఇస్తారు. ఈ మీకు లెవెల్ 2, లెవెల్ 3 మీరు రీచ్ అయ్యారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మీకు ఇక్కడ లైక్ ఇక్కడ ట్రాక్ లెవెలప్స్ అని ఉంది కదా, ఈ ట్రాక్ లెవెలప్స్లో మీకు ఆ లెవెల్ రీచ్ అవ్వగానే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీ నేమ్ అయితే వచ్చేసి ఇక్కడ తర్వాత యూ హ్యావ్ లెవెల్డ్ అప్ అండ్ ఎర్న్ ద ఇక్కడ ఆర్టిస్ట్ L2 రోల్ అని ఉంది కదా, ఇట్లా మీకు హెల్పర్ L2 రోల్ అను అట్లా వస్తుంది అయితే మీకు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు లైక్ రోల్స్లో మీరు కొన్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని గ్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డైరెక్ట్ ఇక్కడ రోల్స్ అనేది కనపడకపోయింది అనుకోండి, హ్యాష్ ట్యాగ్ అనేది క్లిక్ చేసి రోల్స్ అనేది ఎంటర్ చేస్తే మీకు రోల్స్ హబ్ అని వస్తుంది. అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ పేజ్లోకి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఈ 4 కావాలంటే 4, లేదంటే మీరు హెల్పర్గా ఉండాలనుకుంటే హెల్పర్ ఒక్కటి మీరు యాక్టివేట్ చేసుకోండి సరిపోతుంది. 4 యాక్టివేట్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. తర్వాత ఈ సెంటియంట్ క్వెస్ట్ అనేది కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. చేసేసాక మీరు జనరల్ చాట్లోకి వచ్చేసి మీరు మెసేజ్లు అయితే పుష్ చేస్తూ ఉండండి. పుష్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడైతే లైక్ మెసేజ్లు పుష్ చేసాక ఉంది. ఒకవేళ మీరు కనుక వీళ్ళు ఏదో థ్రెషోల్డ్ పెట్టారు, ఒక క్రైటీరియా అనమాట. ఆ క్రైటీరియా కనుక మీరు రీచ్ అయితే ఇక్కడ మీకు ట్రాక్ లెవెలప్స్ అనే దాంట్లో మీకు నోటిఫికేషన్ వచ్చేసి మీ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మీరు లైక్ ఏంటంటే ఈ లెవెల్ అయితే మీరు రీచ్ అయ్యారు అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
సో మీరు ఇట్లా లెవెల్ 3 లెవెల్స్ అనేది మీరు రీచ్ అయ్యాక మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు రోల్స్ హబ్ ఉంది కదా, ఈ రోల్స్ హబ్లోకి అయితే వచ్చేయండి. రోల్స్ హబ్లోకి అయితే వచ్చేసాక సేమ్ పేజ్లోకి ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లిక్ టు ఫిల్ అవుట్ ద ఫామ్ అని ఉంది కదా. సో ఇదైతే మీరు ఈ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలి. ఎప్పుడు ఫిల్ చేయాలి అంటే, మేము లైక్ లెవెల్ 3 రీచ్ అయిపోయి కొన్ని డేస్ అయితే మేము గ్రీన్ చేసాము. ఇప్పుడు మేము మేము ఎలిజిబుల్ అనుకుంటున్నాము ఎర్లీ ఏజ్ రోల్కి. ఒకవేళ అట్లా మీరు అనుకుంటే అప్పుడు మీరు ఈ క్లిక్ టు ఫిల్ అవుట్ ద ఫామ్ అనేది క్లిక్ చేసి మీ డిస్కార్డ్ యూజర్ నేమ్ అవన్నీ అడుగుతుంది, అండ్ ట్విట్టర్ కానీ ఇట్లాంటివన్నీ. సో అవన్నీ మీరు ఫిల్అప్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు ఒకవేళ మీకు రోల్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు. రోల్ ఇవ్వాలి అనుకుంటే కాదు, ఒకవేళ మీకు కాంట్రిబ్యూషన్స్ వర్తే అనుకుంటే వాళ్ళు అయితే మీకు రివార్డ్ అయితే ఇస్తారు. సో ఇట్లా మీరు 3 లెవెల్స్కి అయితే అప్లై చేయొచ్చు. వెంటనే అప్లై చేయడానికి ఉండదు. ఏంటంటే ఫస్ట్ ఎర్లీ ఏజ్ రోల్ వచ్చింది అనుకోండి, ఎర్లీ ఏజ్ రోల్ వచ్చాక ఒక 2 వీక్స్ అట్లా 3 వీక్స్ మళ్ళీ గ్రీన్ చేసి, తర్వాత అడ్వాన్స్డ్ ఏజ్ రోల్కి, తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత మళ్ళీ సెంటియంట్ ఏజ్ రోల్కి మీరు లైక్ అప్గ్రేడ్ అయితే ఇక్కడ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చూసి మీకు మీ కాంట్రిబ్యూషన్ వర్త్ అనుకుంటే వాళ్ళైతే మీకు లైక్ ఏంటంటే రోల్స్ అనేది రివార్డ్ అయితే ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి యానోమా డిస్కార్డ్. యానోమా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అయితే నాకు మెసేజ్లు అయితే పెట్టారు, లైక్ వాళ్ళకైతే ఆల్రెడీ మాస్టర్ లెవెల్కి రీచ్ అయిపోయారు. మాస్టర్ అంటే ఇంకా అదే హైయెస్ట్ లెవెల్ అనమాట. సో యానోమాలో కూడా మీకు డిస్కార్డ్ రోల్స్ గ్రీనింగ్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ కూడా లైక్ డిస్కార్డ్ రోల్స్ అయితే మీరు గ్రీన్ చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ రోల్స్ అని ఉంది కదా, సో ఈ గెట్ రోల్స్లో మీకు ఇక్కడ ఇవన్నీ ఈ 3 అయితే మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. క్లెయిమ్ అయితే చేసాక మీకు చూసుకోవచ్చు ర్యాంక్ ఇన్ఫోలోకి అయితే అండి. ర్యాంక్ ఇన్ఫోలోకి వస్తే మీకు ఇక్కడ వీళ్ళు 5 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ 5 లెవెల్స్ ఓజీ రోల్స్ లెక్కనే మీకు ఇది ఇనిషియేట్ అనేది ఓజీ రోల్ ఫస్ట్ లెవెల్ అనుకోండి, అప్రెంటిస్ అనేది సెకండ్ లెవెల్ అనుకోండి, సీకర్ అనేది థర్డ్, ఎకోలైట్ అనేది 4th, మాస్టర్ అనేది 5th. సో మీరు కనుక మాస్టర్ వరకు రీచ్ అవ్వగలిగితే మీకు లైక్ ఏంటంటే ఇంకా అదే హైయెస్ట్ రోల్ మీరు ఇంక ఈ డిస్కార్డ్లో. అండ్ ఏంటంటే చాలామంది డిస్కార్డ్స్లో అయితే మీరు యాక్టివ్గా ఉండండి రోల్స్ వచ్చాక కూడా. కొన్ని డిస్కార్డ్లో ఏం చేస్తాయంటే, మీరు ఎక్కువ రోజులు యాక్టివ్ లేరు అనుకోండి, మీ రోల్స్ని కూడా వాళ్ళు డిగ్రేడ్ తీసేస్తారు అనమాట. సో తర్వాత మీ ఇష్టం. సో అందుకని మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి, రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ రోల్స్ వచ్చాక కూడా. సో అట్లా అయితే మీరు యాక్టివ్ ఉంటే మంచిది. సో తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే బేసిక్గా లైక్ ఇక్కడ జనరల్ చాట్ ఉంది కదా, ఈ జనరల్ చాట్లోకి అయితే వచ్చేయండి. జనరల్ చాట్లోకి అయితే వచ్చేసి వీళ్ళతో అయితే లైక్ చాటింగ్ అయితే చేస్తూ ఉండండి. సేమ్ డిస్కార్డ్లో మీరు ఎట్లయితే గ్రీన్ చేస్తారో సేమ్ అట్లానే మీరు ఇక్కడ కూడా మీరు చాటింగ్ అయితే చేస్తూ ఉండాలి. అండ్ మీకు ఇక్కడ వీళ్ళు ఏంటంటే రీజనల్ హబ్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ కూడా వచ్చేసి మన నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మదర్ టంగ్లో కానీ ఇట్లా మీరైతే మాట్లాడవచ్చు. సో ఒకవేళ తెలుగు నాట్ ఓకే అనుకుంటా, సో ఒకసారి వాళ్ళని అడిగి తర్వాత మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఈ క్విజ్ అండ్ ట్రివియా ఉంది కదా, సో ఇక్కడ క్విజ్ అండ్ ట్రివియాలో కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా ఒకవేళ మీరు కనుక ఈ క్విజ్లో కనుక లైక్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు 203 ప్లేయర్స్ ఉన్నారు టోటల్గా. మీరు ఈ క్విజ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి విన్ అవ్వగలిగితే మీకు రివార్డ్ అనేది ఉంటుంది పక్కాగా. ఈ టాప్ 5 విన్నర్స్కి అని చెప్పేసి ఇట్లా ఇస్తున్నారు కదా. సో ఇట్లా మీకు టాప్ 3 కానీ టాప్ 5 కానీ మీకు రోల్ అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే క్విజ్ అయితే ప్రతి డిస్కార్డ్లో లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఈ డిస్కార్డ్స్లో పట్టుకు ఏవైనా క్విజెస్ ఏమన్నా జరుగుతుంటే సో ఇక్కడ మీకు లైక్ ఆ క్విజ్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు మళ్ళీ మనం లైక్ డైలీ స్ట్రీక్ని కూడా యాక్టివేట్ చేసుకునేది ఉంటుంది. సో దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ మీకు ఇంటెన్స్ గేమ్స్ అని ఉంది కదా, సో ఇంటెన్స్ గేమ్స్లోకి అయితే వచ్చేసి మీకు ఇక్కడ ఎవరైతే పీ డైలీ అనేది ఇట్లా క్లిక్ చేస్తున్నారో సో ఇక్కడ మీరు క్యాపిటల్ పీ అయినా పెట్టచ్చు. సో ఇట్లా మీరు ఇక్కడ ఏదైతే ఇతను పెట్టాడో సేమ్ ఇదే మీరు కాపీ చేసుకొని అయినా పెట్టచ్చు. సో ఇట్లా పీ డైలీ అనేది కనుక మీరు పెడితే ఇక్కడ మీకు డైలీ స్ట్రీక్ అనేది మీకు మార్క్ అవుతూ ఉంటుంది. మేబీ వీళ్ళు ఏంటంటే ఇది ఒక హిడెన్ క్రైటీరియా కూడా తీసుకొని వీళ్ళైతే మీకు రోల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయొచ్చు. సో మీరు ఏంటంటే బేసిక్గా వచ్చి రోజు ఇక్కడ లైక్ ఏంటంటే ఆ జనరల్ చాట్లోకి వచ్చి మాట్లాడడం ఒక్కటే కాదు, ఇక్కడ ఏదైతే ఇండియన్ గేమ్స్ అని ఉందో ఇక్కడ కూడా వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి ఈ పీ డైలీ అనేది మీరైతే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేయడం వల్ల మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. లైక్ ఏంటంటే 180 పాయింట్స్ కానీ 130 కానీ ఇట్లా పాయింట్స్ అయితే వీళ్ళు రివార్డ్ అయితే ఇస్తున్నారు, ఇంటెన్ పాయింట్స్. అండ్ మీకు ఇక్కడ డైలీ స్ట్రీక్ కూడా కనిపిస్తుంది. మీకు ఎక్కువ రోజులు డైలీ స్ట్రీక్ ఉండడం వల్ల మేబీ మీరు మాస్టర్కి వెళ్ళడానికి అంటే లాస్ట్ లెవెల్ రీచ్ అవ్వడానికి ఈజీ అవ్వచ్చు. లైక్ ఒక 30 డేస్ కానీ 40 డేస్ కానీ 50 డేస్ కానీ 60 డేస్ కానీ మీకు డైలీ స్ట్రీక్ ఉండడం వల్ల. ఎందుకంటే మీకు ఈ స్ట్రీక్ని యూజ్ చేసి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే ఇతను మనకి డైలీ డిస్కార్డ్లోకి వస్తున్నాడు అని చెప్పేసి.
సో జెన్యున్ మెంబరే కాబట్టి ఇతనికి మాస్టర్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇట్లా కూడా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. సో ఇట్లా అయితే మీరు డిస్కార్డ్ రోల్స్ అయితే మీరు అయితే గ్రీన్ చేయండి. ఈ 4 రోల్స్, ఈ 4 డిస్కార్డ్స్ ఏవైతే చెప్పానో ఈ 4 డిస్కార్డ్స్లో మీకు ఇష్టం వచ్చిన డిస్కార్డ్లో ఏ డిస్కార్డ్లో అయినా కానీ మీరు వెళ్ళి పార్టిసిపేట్ అయితే చేసి, అండ్ మీరు ఎట్ ఏ టైం ఒకటే డిస్కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకోవద్దు. అన్నీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు దేంట్లో రోల్ రాదు లాస్ట్కి. సో అందుకని మీకు ఏదో ఒక డిస్కార్డే సెలెక్ట్ చేసుకొని అందులోనే మీరు రోల్ వచ్చే వరకు గ్రీన్ చేయండి. ఇప్పుడు ఒక డిస్కార్డ్లో లాస్ట్ రోల్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు బేసిక్గా చెప్పాలంటే బౌండ్లెస్సే తీసుకోండి. బౌండ్లెస్లో ప్రూవెన్ బెరీ ఫైనల్ స్టేజ్, అదే ఇంక లాస్ట్ రోల్. ఒకవేళ ప్రూవెన్ బెరీ వచ్చేసింది అనుకోండి, అందులో మీరు ఇంకా యాక్టివ్ ఉండాల్సిన అవసరం లేదు. యాక్టివ్ ఉండాల్సిన అవసరం లేదంటే అస్సలు అవసరం లేదని కాదు, అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా యాక్టివ్ ఉండండి. ఇంక రిమైనింగ్ టైం అంతా మీరు వేరే డిస్కార్డ్స్లో మీరు గ్రిండింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఉంటే మీకు రిమైనింగ్ డిస్కార్డ్స్లో కూడా రోల్స్ వస్తాయి. అట్లా మీరు 1 by 1 ఇప్పుడు నేనైతే 4 ప్రాజెక్ట్స్ చెప్పాను. ఈ 4 ప్రాజెక్ట్స్లో మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటిల్లో అయితే రోల్స్ అయితే గ్రీన్ చేసుకోండి. సో అదనమాట. ఇట్లా గ్రీన్ చేయడం వల్ల మాక్సిమం నేనేమనుకున్నానంటే ఈ రోల్స్ అన్ని మీరు కనుక గ్రాప్ చేసుకోగలిగితే ఇంతటితోనే మీకు $0 to $10,000 ఛాలెంజ్ అనేది పక్కా అయిపోద్ది. కావాలంటే నేను లైక్ ఈ డ్రాప్స్ వచ్చాక ప్రూఫ్లు కూడా పెడతాను. ఇప్పుడు నేనే ఉన్నా కానీ లైక్ అన్ని డిస్కార్డ్స్లో రోల్స్ స్క్రీన్ చేయాలంటే నా వల్ల కాదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు చేస్తారు కదా, వాళ్ళు స్క్రీన్ షాట్స్ అనేది పెడతారు కదా, మా దగ్గర లైక్ ఈ రోల్ ఉంది, ఈ డిస్కార్డ్స్లో గ్రీన్ చేసాము, ఈ రోల్ ఉంది, ఈ రోల్ ఉండడం వల్ల ఎంత వచ్చిందని చెప్పేసి. సో అట్లా మనకైతే లైక్ నేను ఇప్పుడు చెప్పింది నిజమవుతుందా లేదా అనేది మనం అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. నేను కన్ఫామ్గా లైక్ ఏ డ్రాప్స్ వచ్చాక పక్కగా చూపిస్తాను ఏ రోల్ ఉంది ఇతని దగ్గర, ఎంత రివార్డ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా ఇట్లాంటి వీడియోస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ సేల్స్ ఏమైనా ఉన్నా కానీ లైక్ టోకెన్ సోల్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం మంచిగానే బుల్ రన్లో ఉన్నాము. సో మంచిగా ఏమైనా టోకెన్ సేల్స్ ఉన్నా కానీ ఇట్లాంటివి ఉన్నా కానీ సో నేను కంటిన్యూ అయితే చేస్తాను ఈ ఛాలెంజ్ అయితే. లైక్ $10,000 తర్వాత $20,000 అట్లా మనం ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తాం. కానీ ఇంకా దాని గురించి అంటే ఆపేసేది అయితే ఏం లేదు సడన్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిస్కార్డ్ రోల్స్ ఎవరైతే గ్రీన్ చేస్తున్నారో సో మీరు పక్కాగా మేము డిస్కార్డ్ రోల్ వచ్చే వరకు గ్రీన్ చేస్తాము అనుకుంటేనే మీరు కంటిన్యూ అయితే చేయండి. కానీ లేదు మేము ఒక 10 రోజులు గ్రీన్ చేసేసి తర్వాత మనకి డిస్కార్డ్ రోల్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఇట్లా అయిపోతాం అనుకుంటే వదిలేయండి. ఎందుకంటే నేను నిన్న వీడియో కింద కూడా ఎవరో కామెంట్ చేశారు, ఏమని డిస్కార్డ్ రోల్స్ కూడా లేదు, అది కూడా కష్టమైపోయింది, ప్యాకప్ చేయండి అది ఇది అని చెప్పేసి. సో మీరు ఎక్స్క్యూజ్ గురించి ప్రతిసారి ఏదో ఒక ఎక్స్క్యూజ్ గురించి ఆలోచించే పని అయితే వదిలేయండి, అవసరం లేదు. ఎవరైతే లైక్ కష్టపడాలనుకుంటారో కష్టపడితే మీకు రోల్స్ వస్తాయి. అంతేగాని మేము ఏదో ఒక 100 మెసేజ్లు పెట్టాము, 200 మెసేజ్లు పెట్టాము, మాకు రోల్స్ వస్తాయి అంటే రావు. ఇప్పుడు నేను పోయినసారి స్టోరీ ప్రోటోకాల్ డిస్కార్డ్లో 15,000 మెసేజ్లు పెట్టాను. 15,000 మెసేజ్లు పెడితేనే నాకు ఆ రోల్ ఇచ్చాడు, ఓజీ రోల్. సో మీరు ఏదో ఒక 100, 200 పెట్టి లేదంటే 2,000, 3,000 పెట్టేసి 2,000, 3,000 మెసేజ్లు పెట్టేసి ఓ ఇంతే మనకి అయిపోయింది అనుకుంటే అది అవ్వదు. సో మీరు ఎవరైతే ఎక్స్క్యూజుల గురించి ఆలోచిస్తూ ఉంటారో సో మాకు డిస్కార్డ్ రోల్స్ రావు అది ఇదని మీరు ఎవరైతే అనుకుంటూ ఉంటారో సో మీరు ఈజీగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికీ సింపుల్గా స్కిప్ చేసేసుకోండి. ప్రాబ్లం అయితే లేదు, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే ఏంటంటే కష్టపడాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేస్తున్నా. కానీ ఇట్లా ఎక్స్క్యూజుల గురించి లైక్ ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదు. సో అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. అండ్ తర్వాత ఏంటంటే కొంతమందికి టైం దొరకకపోవచ్చు, మేబీ స్టూడెంట్స్గా ఉండో లేదంటే జాబ్ చేసుకుంటూ ఉండో మీకు టైం దొరకపోవచ్చు. మీకు ఖాళీ ఉన్నప్పుడే మీరైతే డిస్కార్డ్లో షో అప్ చేయండి. ఒకవేళ మీకు డిస్కార్డ్ రోల్ రాకపోతే మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటేనే మీరు ట్రై అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే లైక్ మీకు స్టూడెంట్స్ కానీ ఇట్లా అయితే ఎవరైతే ఉన్నారో సో ఒకవేళ మీరు డిస్కార్డ్ రోల్స్ అనేది గ్రీన్ చేయకపోయినా నేను వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, సో ఇంత మనీ అయితే రాదు, ఎందుకంటే చాలా తక్కువే వస్తుంది. సో అంత వచ్చినా పర్లేదు అనుకుంటే నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను, లైక్ టెస్ట్ నైట్ వీడియోస్ ఇట్లాంటివి కంటిన్యూ అయితే చేస్తాను. ప్రజెంట్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు అంత మంచి ఆపర్చునిటీస్ కానీ అంత మంచి ప్రాజెక్టులు కానీ ఏం లేవు మంచి ఫండింగ్ ఉన్నవి. సో అందుకని నేను చేయట్లేదు. ఇవేవో ఉన్నాయి, ఈ వార్డెన్ ప్రోటోకాల్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ తుప్పాసులానే ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు ఆల్రెడీ మనమే చాలా తుప్పాసి చేసాము. సో అవన్నీ చేసి కూడా వేస్ట్, ఊరికే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఈ డిస్కార్డ్ రోల్స్లోకి అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు డిస్కార్డ్ రోల్స్లో ఏదో చెప్పాను కదా అని చెప్పేసి ఇక్కడ 100% రివార్డ్ కన్ఫర్మ్డ్ అంట కదా అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే అడగద్దు. డిస్కార్డ్స్లో మీరు అట్లా అడగడం వల్ల వాళ్ళు రివార్డ్ అయితే ఇవ్వరు. మీరు ఎక్కువ మెంబర్స్ ఇట్లానే చాలామంది చేస్తున్నారు. ఇక్కడ ఈ రోల్లో మేము లైక్ ఈ డిస్కార్డ్లో మేము రోల్స్ గ్రీన్ చేయడానికి వచ్చాము, ఇట్లా పలానా ఛానల్లో చెప్పారు, అది నాకేం కాదు లాస్ట్కి మీకే ఎఫెక్ట్ పడిద్ది. ఎవరైతే అడుగుతున్నారో మీకే ఎఫెక్ట్ పడిద్ది. ఎందుకంటే అందరూ జెన్యున్గా రాలేదు డిస్కార్డ్లోకి, అందరూ ఏదో రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు లాస్ట్కి డిస్కార్డ్ రోల్స్కి అయితే రివార్డ్ అయితే ఇవ్వకుండా ఆపేస్తారు. సో అందుకని మీరు కేర్ఫుల్గా
మీరు జస్ట్ మీకు తెలుసు రివార్డ్ వస్తుందని మీకు 100% తెలుసు. సో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కన్ఫర్మేషన్ అడగాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. సో మీరు అక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో ఆ పని అయితే చూసుకొని ముగించుకొని వచ్చేయండి. సో అంతవరకే. సో అట్లా మీరు ఉంటే బెటర్. ఎందుకంటే నేను ప్రీవియస్గా చాలా చూశాను. చాలా అంటే చాలా చూశాను. నాకు తెలుసు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. కానీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇట్లాంటివి మీరు ఎన్ని డిస్కౌంట్ రోల్స్ గ్రీన్ చేసినా కానీ ఇట్లాంటి లైక్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలియక మీరు అక్కడికి వెళ్ళి ఆ డిస్కౌంట్లో ఈ రోల్స్ అనేది మాకు వస్తే మాకు 100% రివార్డ్ కన్ఫర్మ్డ్ అంట కదా, $1000 పైన వస్తాయి అంట కదా, ఇట్లాంటి డిస్కషన్లు కనుక మీరు పెడితే లైక్ మీ ఎఫర్ట్సే మీకు వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను అవన్నీ మీరు చేయకూడదు, ఆ తప్పులన్నీ చేయకూడదు అని చెప్పేసి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా ఎలియో ప్రాజెక్ట్ 295 మిలియన్ ఫండింగ్ అంత ఉంది. మీరు కావాలంటే క్రిప్టో ర్యాంక్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ 295 మిలియన్ ఉన్న ఫండింగ్ ఉన్న ప్రాజెక్టు కరెక్ట్గా 15,000 మెంబర్సే ఉన్నారు. ఆ డెవలపర్ రోల్ ఏదైతే ఉందో అదే హైయెస్ట్ రోల్. ఆ డెవలపర్ రోల్ ఉన్న వాళ్ళు 15,000 మెంబర్స్ ఉన్నారు. అందరూ వెళ్ళి ఏం చేశారంటే ఇట్లా డెవలపర్ రోల్ ఉన్న వాళ్ళందరికీ $10,000 ఎయిర్ డ్రాప్ వస్తుందంట కదా, అది ఇది అని చెప్పేసి ఏంటంటే డిస్కౌంట్లో వెళ్ళి ప్రతిరోజు ఒక 1000 మెసేజ్లు ఉంటాయి దాని గురించి. డెవలపర్ రోల్ ఉన్న వాళ్ళకి ఏ డ్రాప్ ఉందంట కదా, డెవలపర్ రోల్ ఉన్న వాళ్ళకి ఏ డ్రాప్ ఉందంట కదా అని చెప్పేసి. సో ఇట్లా మెసేజ్లు వాళ్ళు చూసి టీం వాళ్ళకి చిరాకు వచ్చేసి వాళ్ళు లాస్ట్కి అసలు ఈ డ్రాప్ ఇవ్వలేదు. టెస్ట్ నెట్ యూజర్స్ కూడా ఇవ్వలేదు ఈ డ్రాప్. సో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి కనుక చిరాకు అనేది వస్తాయి, లైక్ వాళ్ళకి ఎక్కువ మీరు ఇరిటేట్ తెప్పిస్తే వాళ్ళు లాస్ట్కి ఇట్లానే చేస్తారు. సో అందుకనే మళ్ళీ చెప్తున్నాను. అండ్ మన అడ్మిన్స్ కూడా కొంతమంది అబ్జర్వ్ చేశారంట, నేను ఏదైతే ఫారస్ డిస్కౌంట్లో ఉందో అందులో అబ్జర్వ్ చేశారంట ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. ఇక్కడ మీకు కన్ఫర్మ్ రివార్డ్స్ అంట కదా, $500 to $1,000 వస్తాయి అంట కదా, ఇట్లా చెప్పారు అది అని చెప్పేసి. అందరూ కాదు, కొంతమంది డిస్కస్ చేశారంట. సో మీ అందరికీ తెలియక డిస్కస్ చేసి ఉండొచ్చు. నేనేం అనట్లేదు డిస్కస్ చేసినందుకు, మీ అందరికీ తెలియకుండా డిస్కస్ చేసి ఉండొచ్చు. సో అందుకనే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే మీకైతే చెప్తున్నాను. సో మీరు ఇట్లా అయితే అడగద్దు. ఇట్లా అడగడం వల్ల లైక్ ఏంటంటే మీ టైం అనేది వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే మీకు లాస్ట్లో వాళ్ళు అయితే రివార్డ్ అయితే ఇవ్వరు మీరు ఇట్లా బిహేవ్ చేస్తే. సో ఇట్లా అయితే చేయకండి. ఇట్లా అయితే చేయకుండా మీరు ఎందుకోసం వెళ్ళారో ఆ రోల్స్ కోసం ట్రై చేయండి. వాటిని గ్రాప్ చేసుకొని సైలెంట్గా వచ్చేయండి. అంతేగాని మీకు ఏమన్నా కావాలంటే మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా అయ్యారనుకోండి, డైరెక్ట్ మెసేజ్లో మాట్లాడుకోండి దాని గురించి, ఎంత రావచ్చు, ఏంటి ఎక్స్పెక్టేషన్స్, ఇట్లాంటివన్నీ. అంతేగాని జనరల్ చాట్లో డైరెక్ట్గా వాళ్ళ డిస్కౌంట్లోనే అయితే మాట్లాడద్దు. ఎందుకంటే వాళ్ళ మోడరేటర్స్ ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. సో మనకే ప్రాబ్లం అనమాట. సో అందుకని ఇవన్నీ మీరు ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ అయితే మీరు అయితే చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. సో అందుకే వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే ఈ రోల్స్ గురించి లైక్ వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ నేను చేయొద్దు. అండ్ నేను ఈ వీడియో కూడా ఒక 3 to 4 days తర్వాత ప్రైవేట్లో అయితే పెట్టేస్తాను. ప్రైవేట్లో ఎందుకు పెట్టేస్తానంటే ఛాలెంజ్ కంప్లీట్ అవ్వక కాదు, ఇది అందరికి రీచ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ప్రైవేట్లో అయితే పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కూడా ప్రైవేట్లో అయితే పెట్టేస్తాను ఒక 3 to 4 days తర్వాత. నెక్స్ట్ థర్స్డే కానీ అట్లా పెడతాను. చాలామంది ఏంటంటే టెలిగ్రామ్లోనే పెట్టు బ్రో వీడియో అని చెప్పారు. కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మనల్ని. సో అందుకనే నేను ఇక్కడైతే పోస్ట్ చేద్దామని అనుకొని ఇక్కడే పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎక్కువ రోజులు అయితే ఉంచను, కన్ఫామ్గా ఉంచను, 3 to 4 days ఉంచుతాను. అండ్ తర్వాత వచ్చేసి వేరే ఛానల్స్కి ఇట్లా మీరు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల మీకే బొక్క అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మందికి రోల్స్ ఉండటం వల్ల మీకు ఎక్కువ రివార్డ్ అయితే రాదు. ఎంత తక్కువ మందికి రోల్స్ ఉంటే అంత మంచిది మీకే. సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని మీకోసం మీరు కష్టపడండి. ఇంకంతే నేను చెప్పాలనుకుంది అయితే.